నమస్తే. హైదరాబాద్లోని మాదాపూర్లో హైడ్రా వాళ్ళు అక్రమంగా మా ప్లేస్ని ఆక్రమించి మమ్మల్ని ఇక్కడ వెళ్ళగొడుతున్నారని చెప్పి మాదాపూర్లోని మెయిన్ సిగ్నల్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే ధర్నా చేస్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడికి వెళ్ళి యాక్చువల్గా ఇక్కడ చెరువు శివరం ఎంత ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంత వాళ్ళు అక్రమానికి గురైలని చెప్పి కూడా ఒకసారి మనం వెళ్ళి అడిగి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైన మీరు ఎట్లా ఎఫెక్ట్ అయ్యారు? హైడ్రా వాళ్ళు మేము చెప్పిన విషయాలు ఏవి పట్టించుకోవడం లేదు. వాళ్ళు వాళ్ళ దీని ప్రకారం వాళ్ళు పోతున్నారు. మరి హైడ్రా ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, పబ్లిక్ గురించి కదా. ఏ ఆఫీసర్ అయినా ఏదైనా పబ్లిక్ గురించే సర్వ్ చేస్తారు. పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ న్యాయం చేయకుండా వాళ్ళ ఇష్టం ఇక్కడికి వచ్చి అది చేయండి ఇది చేయండి అని మా జబర్దస్త్గా మా ల్యాండ్స్ తీసుకుంటున్నారు. మాకు అన్ని రైట్స్ ఉన్నవి, యూఎల్స్ ఉన్నాయి, మున్సిపల్ ట్రాక్టర్ కూడా ఉన్నాయి. సో పట్టా ఉన్నా కూడా మీకు అక్రమంగా వీళ్ళు దాడి చేస్తున్నారని కూడా హైకోర్టు ఆడికి ఇంకా వేరే న్యాయం లేక ఇంకా ఏం గతంతో లేక కోర్టుకి వెళ్తే కోర్టు కూడా పనికి రావాలి. మేము కేర్ చేయమంటున్నాం. కోర్టు కూడా మీ కోర్టు ఇస్తే మా కోర్టులో ఏం పని చేయవు. మా సుప్రీంకోర్టు దగ్గర నుంచి స్టే ఉందా మీకు? హైకోర్టు దగ్గర నుంచి ఇది స్టే. ఇది మరి అంటే ఏమంటున్నారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు? హైదరాబాద్ ఏమంటున్నారు? మాకు పని చేయవు కోర్టులు మేము వినిపించుకోమంటున్నారు. మరి కోర్టు స్టే ఇచ్చింది కదా, ఏ పని చేయొద్దని స్టే ఇచ్చినప్పుడు మరి ఎట్లాగా వాళ్ళు ఇది మేము ఎక్కడ పోవాలి? ఇంకా అందు గురించే మేము ఇలాగా రోడ్డు మీద ఇక్కడ మీరు అందరు కూడా దాదాపుగా అందరు రిటైర్డ్, మీరు అందరూ అంటే మీరు అందరు కూడా మీరు ల్యాండ్లు కొనుక్కొని ఎంప్లాయీస్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, అది చేయడం లేదు. సో మీరు దీని వల్లనే వీళ్ళు చేసిన అక్రమాల వల్లనే మీరు ఇట్లా సో మీరు విల్లాస్ ఉన్నాయి కదండి, విల్లాస్ మొత్తం ఎఫ్టిఎల్, దాని పక్కన అది ఉన్నది, అవి ఎఫ్టిఎల్. ఆ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఇచ్చిపెట్టి నాన్ ఎఫ్టిఎల్ ల్యాండ్ లోకి వచ్చేసి ఇది ఎఫ్టిఎల్ అని అంటున్నారు. చెరువు ఏమో డౌన్ ఉంది, మేమేమో అప్పులో ఉన్నాం. అప్పు డౌన్ లో ఉన్నాయి. ఇప్పుడు విల్లాస్ పక్క నుండి పోండి, ఎంత డౌన్ ఉంటది, అదంతా చెరువు. ఆ చెరువును వాళ్ళు క్లియర్ చేసుకున్నారు, కట్టుకున్నారు. సో చెరువు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? అది చెరువు 15. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని అంటుంది? ఇది 32 అంటుంది. 32 ఎకరాల వల్ల మీ ల్యాండ్ అన్ని కూడా 32 ఎకరాలు ఎటు ఉందంటే అటు మొత్తం సైడ్ 3 అటువైపు మొత్తం కబ్జా అయింది కదా, అటంతా కబ్జా అయిపోయింది. ఇల్లు కట్టుకున్నారు, అటు పోవట్లేదు. ఇటు ఖాళీ ఉందని ఇటు వస్తున్నారు. ఖాళీ ఉంటే మేము రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుందామని అందరు ఎంప్లాయీస్ పెట్టుకున్నారండి. పెట్టుకోవడం తప్ప? ఇప్పుడు మీ ఆఫీస్ పోతే మీరు ఎందుకు ఓపెన్ పెట్టుకున్నారు, మీరు కట్టుకొని ఉంటారు అంటున్నారు. అంటే ఇల్లు కట్టుకోకపోతే వీళ్ళు హైదరాబాద్ కమిషన్ వేసి వేసారన్నమాట. అదే అలా చేస్తున్నారు. కట్టుకోకపోతే ప్రాబ్లమ్. అన్ని కట్టాము. కట్టిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా బిల్డింగ్లు కూడా కొట్టారు. సో ఇక్కడ మీరు బిల్డింగ్లు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ ఉన్నారు. నాగేంద్ర సార్ ఆయన నాగేంద్ర బిల్డింగ్ కట్టాకు ఫోటోలు ఉన్నాయి. సో మీరు అన్ని పత్రాలు కూడా సరిగ్గా ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు? మరి వాళ్ళు చేస్తామంటున్నారు, బలవంతంగా కట్టుకుంటున్నారు. స్టే ఇచ్చిన తర్వాత కూడా మీరు రావద్దండి. వాళ్ళు ఏమంటారు, స్టే మాకు సంబంధం లేదు. సో ఈ ప్రభుత్వానికి మీరు ఏ విధంగా ముందుకెళ్ళి నిరసన తెలిపోతున్నారు? మాకు ఏ విధంగా మా ప్లాట్ మాకు కావాలండి. మా దగ్గర మేము సొసైటీ చేసుకుంటాం, ఇంకా అంతకంటే వేరే ఆధారం లేదు. సో ఇప్పటివరకు అసలు ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా మీకు? ఏది స్పందించలేదండి, ఇంతవరకు ఏం స్పందించలేదు. తర్వాత మేము కోర్టుకి వెళ్ళాం కూడా స్టే వచ్చిన తర్వాత కూడా స్టే కూడా కేర్ చేయట్లేదు. మీరు ఇప్పటి వరకు కోర్టు స్టే తెచ్చుకున్నా కూడా వాళ్ళు స్పందించట్లేదు అంటే ఏమంటారు? మాకేం చేయదు, కోర్టు ఏం చేయదు, చెప్పలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎలా కూలగొట్టారు చూడండి. మావి కూలగొట్టారు. మాది ఇది ఏంటి అంటే మీరు బఫర్ జోన్ లో ఉన్నారంటారు. బఫర్ జోన్ లో మేము ముట్టుకోవడం లేదంటారు. మరి మేము బఫర్ జోన్ లో ఉండే ముట్టుకోవడం మేము కూలగొట్టలేదంటారు. ఎవరు కూలగొట్టారు? ఇది వాళ్ళకు మేము అప్లికేషన్ ఇచ్చాం. అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇది లేదు. హైడ్రాకి ఇచ్చాం, వాళ్ళు ఏమి పలకడం లేదు. ఎవరు కలపు. ఇక్కడికి వస్తారు, దౌర్జన్యం చేస్తారు. ఇక చూడండి, పక్కన అపార్ట్మెంట్లకు ఎఫ్టిఎల్ లేదు, మాకు ఎఫ్టిఎల్ ఉంది. అపార్ట్మెంట్స్ ఆఫీస్కి రమ్మమంటారు. ఆడపోతే ఎవడు మాట్లాడాడు, ఎవడు ఉన్నాడు అసలు. బయటకు వెళ్ళగొడుతున్నారు. నేను వెళ్ళాను ప్రత్యేకంగా, వాళ్ళు పిలిచారని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్తే నిన్ను ఎవరు రమ్మన్నారు అని చెప్పి
నన్ను బయటికి వెళ్ళగొట్టేశారు. అంటే మీరు కూడా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయా? అవునండి. సో అయినటువంటి వారికి మీకు వాళ్ళు ఏ విధంగా చూడట్లేదు, అలాగే మీరు హైడ్రాలో పోయినప్పుడు కూడా వారు మీకు స్పందించట్లేదు. ఏం స్పందించలేదు సార్. మీరు ఏ విధంగా ఈ గవర్నమెంట్ కి నిరసన తెలుపబోతున్నారు అనుకోవచ్చు? నిజమే ఉంది, ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఐ విల్ బి రెడీ, ఐఎమ్ రెడీ. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నేను గ్యారంటీగా. సో సిఐటి కోఆపరేటివ్ సొసైటీ హౌసింగ్ సొసైటీ తీసుకుంది 1990లో. అక్కడ నుండి ఉడా పర్మిషన్ తీసుకొని లేఅవుట్స్ శాంక్షన్ చేసి అందరికి 250, 240 ఇక్కడ ఫైనల్ చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం దిగి రాకపోతే కోర్టు ఉంది, కోర్టు ఆర్డర్ తెచ్చామండి, స్టే ఇచ్చింది, మార్చిలో ఇచ్చింది. నా ప్రభుత్వం దిగి రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు చాలా మంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సిటిజన్స్ అండి, మేము పైసా కూడబెట్టుకొని కొనుక్కున్నాము. 30 సంవత్సరాల క్రితం కొన్నది ప్లాట్లు ఇప్పుడు వచ్చి హైడ్రా మాకు ఇది FTL ఉంది అని అంటే, FTL ఉన్నది కరెక్టే. ఇక్కడ SGT అనే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు మన గవర్నమెంటే 15 ఎకరాల చెరువు ఉన్నదని ఇచ్చారు రికార్డులో. 15 ఎకరాల చెరువు మీరు కరెక్ట్ చేసి మాకు FTL ఫిక్స్ చేయండి, అంతేగాని 32 ఎకరాలు ఉన్నాయంటే అని ఒక చెరువుకు ఒకటే వైపు ఉంటుందండి FTL, చుట్టూరుగా ఉంటుంది కదా. మా ఒక్క సైడే వచ్చేసి మా ల్యాండ్స్ మీరు ఎందుకు కట్టుకోలేదు, మీరు ఓపెన్ ఎందుకు పెట్టుకున్నారు, అందుగురించి తీసుకుంటున్నాం అంటారు. ఓపెన్ పెట్టుకోవడం మా తప్ప అండి? అందు గురించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందు గురించి ఎక్కని గడపలేదు, తిరగని ఆఫీస్ లేదు, అందరికి ఇచ్చాం. హైదరాబాద్ కానీ కుంభకలు అయ్యి 32 ఎకరాలు అని చూపిస్తారు. మా దగ్గర డాక్యుమెంట్ ఇదిగోండి చూడండి ఒకసారి, డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని మీకు అధికారం ఉందని లాఠీలు పెట్టుకొని లేడీస్ని కొట్టుకుంటా, పబ్లిక్ని కొట్టుకుంటా, భయాందోళనలు చేసి మమ్మల్ని కాల్ చేయండి, కాల్ చేయకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తాం, మిమ్మల్ని లోపడేస్తాం, మీ మీద బెయిల్ కూడా రాని కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నారు సార్. సార్ కోర్టు పేపరు హైదరాబాద్కు 4 గీక్కోవడానికి పనికి రాదని మాకు చెప్తున్నారు సార్. కోర్టు న్యాయస్థానంకి వెళ్ళాం మేము, న్యాయస్థానం న్యాయం జరుగుతుంది అంటే కోర్టు హైదరాబాద్కు చెరువు ఎంత ల్యాండ్ ఉందో విస్తీర్ణం చూపించండి అని అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతో ఏ పని కాదు, ఏమని ఉంటే మీకేమని ఉంటే తర్వాత చూసుకున్నాం, ఫస్ట్ కాల్ కోర్టు ద్వారా నుంచే న్యాయం జరుగుతలే సార్. ఎన్జిటి సంస్థ ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేసి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి అయితే దీని గురించి ఏంటంటే ల్యాండ్ల గురించి తెలుస్తుంది. పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు. సో అక్కడ ఉన్న ఎవరైతే హైడ్రా వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళకి కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయడం, అది పట్టా భూములు ఇవి. ఇక్కడ ఉన్నది 15 ఎకరాలు 24 గుంటలే. వీళ్ళు చెప్పడం మాత్రం హైదరాబాద్ చెప్పడం మాత్రం 36 ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఈ సర్వేలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళ ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాలు ఎవరైతే ప్రజలు ఉన్నాయో వాళ్ళందరినీ లాక్కోవడం జరుగుతుంది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎసెట్ లాగా పెట్టుకున్న ల్యాండ్లని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మాత్రం సహించేది లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఈ సున్నం చెరువు అనేది మాదాపూర్లో ఒక సెంటర్ ఇది, హైదరాబాద్కే సెంటర్ ఇది. దీన్ని ఏదో చేయాలి. దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి. దీన్ని సున్నం చెరువు ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లిస్తారన్న? ఇప్పుడు 10 ఏళ్ళు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదే, ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా రోడ్డు ఎక్కలేదే. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు వచ్చింది? చాలా మంది
ఎవరైతే చాలామంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్కపొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మలీ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజు కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళు బతుకుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలనేది ఒక కళ. ఇప్పుడు నువ్వు కూడా బీఆర్ఎస్ వాళ్ళే రెచ్చగొట్టి ఇదన్నీ చేపిస్తున్నారు. నేను బీఆర్ఎస్ అని అన్న, ఎవరు రెచ్చగొడతారు? వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఇప్పుడు ఈయన ఉన్నాడు, వీళ్ళతో మాట్లాడే ఒకసారి తెలుసుకోండి అన్న. వీళ్ళ డాక్యుమెంట్స్ అన్న, వీళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ఇవన్నీ రెచ్చగొట్టి నడిపిస్తుందని అన్న. అవసరమే లేదన్న, వాళ్ళని రెచ్చగొడితే మాకేమొస్తుంది? మాకు అవసరం లేదన్న. వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ జోలికి పోకూడదని గత 10 ఏళ్ళ ఉన్నప్పుడు 10 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ జోలికి పోలే. నువ్వు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వాళ్ళ జోలికి ఎట్లా పోతావు? ఎక్కడి నుంచి పోతావు? వాళ్ళు బాజాబ్తుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది. నువ్వు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే అనేది ఈ ప్రభుత్వానికి హైకోర్టు సుప్రీంకోర్టు ఏం లేదు. రేవంత్ రెడ్డి కోర్టు అంతే. రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆఫీసర్లు కూడా అవే పనులు చేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏం అవసరం అన్న? ఒక ప్లాట్ కొనుక్కొని వీళ్ళందరూ కూడా నిర్వాసితులే, దానికి సంబంధించిన వాళ్ళే. అందరు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళకి. 78 ఏళ్ళు 32 ఏళ్ళ నాడు కొనుక్కున్న ఈ సైటు. 32 ఏళ్ళ నాడు గవర్నమెంట్ సైటు, పట్టా భూమి. సో అమ్మ చెప్పండి, మీరు ఆ చిన్న పిల్లల్ని వేసుకొని కూడా రోడ్డు పైనకి ఎక్కినారు. అసలు ఇంత అక్రమం చేస్తున్న కాంగ్రెస్ ని మేము వదిలిపెట్టమని కూడా చాలా మంది అంటున్నారు. సో యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఉండే ఆ ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు? మీరు 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఏ రోజు ఏ ఓటర్ రాలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని అందరినీ ఎలగొట్టాలని చూస్తున్నాడు. వాడు కబ్జా చేయాలని చూస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఎలగొడుతున్నాడు అంతే. ఏ సుందరీకరణం చేస్తలేడు, ఏం చేస్తలేడు. అది చేస్తుండేమో కానీ మా మీద వాడి సావడం ఎందుకు? మాకేదో న్యాయం చేస్తే మాకు ఇవ్వాల్సింది ఇస్తే మేము పక్కకి వెళ్ళిపోతాం. ఆ ఇవ్వడంట, మాకు న్యాయం చేయడంట, ఆ ఇచ్చేది కూడా ఇవ్వడంట. కోర్టు స్టే ఆర్డర్ ని కూడా నాలుగేసుకొని కూడా వనికి రాదంట. కోర్టే మాకు న్యాయం చేయకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? కోర్టే మాకు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి? వి వాంట్ జస్టిస్. మీకు ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్పిందా? ప్రభుత్వం మాకే ప్రభుత్వం రాలేదు. నా పేరు మీద ఇల్లు ఉంది. నా పేరు మీద 200 గజాలు ఉంది. ఎంత విస్తీర్ణంలో ఉంది మీ ఫ్లాట్? నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంకోటి లోన్ కూడా ఇచ్చింది. మాకేందంటే సరే మేము వెళ్ళిపోతాం, మాకు డబ్బులైనా న్యాయం చేయమన్నాం, చెయ్యడంట. కోర్టు చేయడం నాలుగేసుకొని వనికి రాదంట. అక్కడి నుంచి కాల్ చేయమని మమ్మల్ని రోజు లాఠీలతో దాడి చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చి మొత్తం ఆడ వ్యాన్ పెట్టుకొని కూర్చుంటున్నారు. మాకు రోజు పగలు రాత్రి వచ్చి 10 మంది వచ్చి బెదిరిస్తారు సార్. మేము అందుకే తట్టుకోలేక ఈ రోజు నాటికి పట్టుకొని బయటికి రావాల్సి వచ్చింది. మీరు ఉన్నటువంటి ప్లేస్ లో హైడ్రా ఇల్లులను కూలగొట్టడం జరిగిందా, లేదంటే కేవలం మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? గత 8 నెలల క్రితం కూలగొట్టి సార్. కూలగొడితే మేము పెట్రోల్ పోసుకొని సాగడానికి సిద్ధపడ్డాం. ఇప్పుడు మాకు న్యాయం చేయమని ఇప్పుడు కుర్చీలేసుకొని ఉంటున్నాం సార్. మేము ఇంకా ఆడనే ఉంటాం. మా ఇల్లు కూలగొట్టడం జరగలేము, ఆడనే ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు కూడా ఏం మాకు న్యాయం జరగట్లేదు సార్. మేము పోతాం, మాకు న్యాయం చేయమన్నాం, చేయరంట. కోర్టు నుంచి మాకు ఒక లెటర్ రాసేయమన్నాం, రాసేయారంట సార్, రాసేయారంట. చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ అయితే కూడా మేము 8 నెలల కిందనే వాళ్ళు మా ఇల్లులు కూలగొట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉంటున్నాం. అయినా కూడా అక్రమంగా హైడ్రా టీం వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము పెట్రోల్ పోసుకొని చావడానికైనా సిద్ధమైనాం. ఆల్రెడీ కొంతమంది అలాగే చావడానికి ట్రై చేశారు కూడా అని చెప్పి ఇక్కడ ఉన్న నివాసులు చెప్తున్నారు. అయితే వీరికి మాకు ఎన్ని రోజుల నుంచి కొట్లాడినా కూడా మాకు ప్రభుత్వం దిగి రావట్లేదు, అలాగే మాకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు ఎన్ని రోజులు అయితే నిరసన తెలిపండి? పోయిన సంవత్సరం నుంచి కొనసాగిండ్రు, ఈ సంవత్సరం వల్ల కొనసాగుతున్నారు. మాకు తినడానికి ఎవరు రూపాయి లేవు. మేము ఒక పూట పూజ చేస్తే ఒక పూట తింటాం. ఫ్యామిలీ ఉన్నాం మేము. మొన్న జబర్దస్తితోనా మేము తీయం కూర్చామంటే ఒకటి పోలీసు వాళ్ళు చేసిన దెబ్బలేనాయి. ఇగో కొట్టి ఇగో బొర్ల పడి ఎందుకు సార్ ఈ న్యాయం ఏం సార్? ఇది రేవంత్ రెడ్డి చేశాను మా కొట్టండి లేడీస్ కి చెప్పాడా? మేము ఎట్లా బతుకా సార్? మాకు ఏడన్నా ఇగో అపార్ట్మెంట్ అన్నా ఇండ్రి లేకుండా ఖాళీ తెలమన్నా చూపించండి సార్. మేము
కవర్ వేసుకొని ఉంటాం సార్ బతాం మేము మా పిల్లలకు జాబ్ ఇవ్వలేరు మా పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా జాబులు లేవు మాది ఇంత ఘోరంగా బతుకు సార్ మాది తెలుసా రోడ్డు మీద తింటుంటాం మేము కారంపొడి రేవంత్ రెడ్డి సార్ మూడు నెలల బియ్యం ఇస్తే కారంపొడి బిస్కుతో తింటున్నాం మా పరిస్థితి ఎవరు చూస్తారు సార్ మీరు చూడకుండా ఎవరు చూస్తారు సార్ ఇగో నీకు కొడంగల్ కొసుకించి తెచ్చాం ఓటేసి మా రేవంత్ రెడ్డి బాగుంటానని మాకు ఇట్లా మోసం చేశాను సార్ ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మా బతుకుతో చెండాలేదు సార్ ఇప్పుడు రోడ్డు మీద అయింది సార్ మా బతుకు నిద్ర లేదు సార్ మాకు రాత్రి అంతా ఎప్పుడైనా కొట్టి చేసి వేస్తారో ఎప్పుడు కొట్టిపోతారని మొన్న కొట్టిపోయండి సార్ దెబ్బలు ఎవరికి హాస్పిటల్ చూపెట్టినా కూడా ఎవరు చూపెట్టలేరు తెలుసా ఎంత ఘోరంగా చేసిండు సార్ ఎట్లా బతకాలి సార్ మేము దేని గురించి మేమేం కోవడం చేసినాం రేవంత్ రెడ్డి సార్ నీకు మేమేం చేసినాం మేమేం కోత చేసినాం నీ మీద ఒక ఇంట్లో 10 ఓట్లు వేసి నీకు గెలిపించినాం మా పరిస్థితి ఇట్లనా సార్ ఏం చేసినాం సార్ మేము నీకు 2 చేతులతో దండం పెడుతున్నాం సార్ మాకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ చూపెట్టు సార్ లేకుంటే అపార్ట్మెంట్లు లేకుంటే ఏమన్నా ఖాళీ పిల్లలు చూపెట్టు సార్ మేము మొత్తం వెళ్ళిపోతాం నీ జాగాలో ఉండం సార్ నీ గవర్నమెంట్ జాగాలో నీ ల్యాండ్ చేసుకో ఏమైనా చేసుకో సో ఇక్కడ మీ ఇల్లు తీసుకున్నా కూడా వేరే దగ్గర మీకు జాగా చూపిస్తే అక్కడికి పోయి ఉంటా అని చెప్తున్నారు ఏడనే ఉంటాం సార్ ఏడన బతాం సార్ గుడిసె వేసుకున్న బతాం కానివ్వండి సార్ సో మొత్తంగా ఇది మా భూములు లాక్కున్నప్పుడు కూడా మాకు వేరే దగ్గర ఆ ప్లేస్ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం అలాగే మీ రాజకీయం ఏదైతే ఉందో మీ అధికారం ఏదైతే ఉందో అది మా పైన చూపించకని చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ మెయిన్ సిగ్నల్ వద్ద కూడా చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ధర్నాలో దాదాపుగా 300 మంది ఇక్కడ ధర్నాలో జాయిన్ అని చెప్తున్నారు కాకపోతే చిన్నగా గుండె తరుక్కుపోయే విషయం ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళు రోడ్డు పైన నిరసన తెలుపుతున్నారు అయితే ఆ చిన్న ఏ క్లాస్ చదువుతున్నాను నేను 9th క్లాస్ చదువుతున్నాను సో స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి అసలు మెయిన్గా ఏం చేస్తున్నారు మా ఇల్లు కోసం పోరాడుతున్నాం అన్న మా ఇల్లు కూలగొడతా అంటారు 20 days నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తారు రంగనాథ్ సార్ డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి 2 ఆంటీలు కొట్టిరు మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆంటీ గీడ మొత్తం దెబ్బలు లాగినాయి వాళ్ళు రౌడీలాగా చేస్తారు మేము అడిగితే కూడా మాకు ఇది మా ప్రభుత్వం రవై మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు అనేది ఐడియా ఉందా నీకు ఎందుకంటే మాది బఫర్ జోన్ ఉందని అంటారు మాది ఇంకా కొంచెం దూరమే ఉందన్న ఇంకా పక్కల బిల్డింగ్స్ అయితే సైడ్ 3లో వాళ్ళు ఇంకా నియర్ టు చెరువు ఎంత 1:2 గ్యాప్స్ ఉన్నాయి వాటిని ఏమంటారు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తారు అందుకనే వాళ్ళు ఇంకా వాళ్ళు కాపాడుకుంటారు మేము లంచాలు ఇవ్వలేము ఎందుకంటే పేద ప్రజలం కాబట్టి లంచాలు ఇవ్వలేము అందుకనే వాళ్ళు మమ్మల్ని కూలగొట్టడానికి చూస్తారు మా ఇల్లు సో ఇప్పుడు మీ ఇల్లు కూలగొట్టిరా లేదంటే మిమ్మల్ని అక్కడికి వెళ్ళి పంపే ప్రయత్నం చేస్తారు మొన్న సాటర్డే రోజు మేము స్కూల్కి వెళ్ళాము అప్పుడు మొన్న సాటర్డే రోజు వాళ్ళు వచ్చిర్రు 2-3 ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెప్పారు బెదిరిస్తారు వాళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళని పట్టుకొచ్చి బెదిరిస్తారు ఇక్కడికి వెళ్ళిపోవాలి రాబాయ్ లేకపోతే కూలగొట్టేస్తాం చూడుర్రి 2 ఆంటీలు కొడితే ఒక ఆంటీకి మొత్తం గీసుకపోయింది కింద వాడి మొత్తం అట్లా లేడీస్ పోలీసులు లేకుండా కూడా డిఆర్ఎఫ్ వాళ్ళు కొడుతున్నారు లాఠీలతో కొడుతున్నారు మహిళల పైన కూడా అబ్బాయిలే అది రాంగ్ చాలా ఇల్లీగల్ ఈ నోటీస్ ఉంది మాకు స్టే ఆర్డర్ ఉంది అయినా కూడా దీన్ని 4కే గీక్కొని కూడా పనికిరాదు రాబాయ్ అని రంగనాథ్ సార్ అన్నాడు ఎట్లా అంటే మళ్ళీ దేనికి ప్రభుత్వం కోర్టు ఇచ్చింది దీనికి ఏం లేదంట వాల్యూ లేదంట మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అంటే ఇది అందుకనే మా కూల కొడతారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఉండే దగ్గర ఎన్ని సంవత్సరాలు మేము 18 years నుంచి ఉంటున్నాం అన్న మా మమ్మీ డాడీ వాళ్ళకి పెళ్ళి అయినప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటున్నాము నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చదువుకుంటున్నా ఇప్పుడు నేను 9th class ఇప్పుడు మేము నోటీస్ తెచ్చుకున్నాం మా మమ్మీ పేరు మీద ముఖ్యంగా ఇప్పుడు 18 years నుంచి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొని మీరు ఇప్పుడు ఎందుకు మేము 18 years నుంచి ఉంటున్నాం ఎందుకంటే అప్పుడు కేటీఆర్ ప్రభుత్వం ఉండేది అప్పుడు ఏం కాకుండే ఇంకా వాళ్ళు ఏమనకుండే కేటీఆర్ సార్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఏమనకుండే మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా ఇళ్ళని కూలగొడుతుంది పేద ప్రజల్ని తొక్కేస్తుంది పెద్ద ల్యాండ్స్ పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ చెరువులోనే ఉన్నాయి అవి కూలగొడతలేదు ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తున్నారు వాళ్ళకి
డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు లేవు, అందుకనే మమ్మల్ని ఊలగొడుతున్నారు. మేము డబ్బులు ఇస్తే మాకు కూడా ఊలగొడతారు, అది ఇల్లీగల్. అందుకనే మేము డబ్బులు ఇస్తలేము. మా దగ్గర డబ్బులు కూడా ఉండవు. మేము పేద ప్రజలం కాబట్టి డబ్బులు ఉండవు కాబట్టి మేము ఇట్లా ధర్నా చేయాల్సి వస్తుంది. స్కూల్ ఇప్పుడు మీ ఇంటి నుంచి నువ్వు ఒక్కడే రావడం జరిగిందా లేకుంటే మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా వచ్చిర్రు. ఇంకో ఇప్పుడు పోయి అన్న జేసీబీ కింద పడతాం. వీళ్ళు కూడా మేము ఇక్కడ 18 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. 18 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పుడు మాకు ఎలాంటి హాని చేయలేదు. వాళ్ళు ఇంకా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మంచిగా పరిపాలించారు. కాకపోతే ఏదైతే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి అక్రమంగా మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే రోడ్డుపైకి చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, యూకేజీ పిల్లలు, అలాగే చూసుకున్నట్టయితే 5th to 7th క్లాస్ పిల్లలు, వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి మా ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అయితే దాదాపుగా 300 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ మెయిన్ అయ్యప్ప సొసైటీ మెయిన్ సిగ్నల్ వద్ద చూసుకోవచ్చు. మీరు నలుదిక్కులా కూడా ఇటు చూసుకున్నా, అలాగే ఇటు సైడ్ చూసుకున్నా కూడా దాదాపుగా ప్రతి సైడ్ కూడా ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. అయినా కూడా వీళ్ళు ఎట్లాంటి ధర్నా ఆపర్లేదు. అయితే చూద్దాం, వీళ్ళు ఇంకా మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం కూడా రాలేదు, మాకు జస్టిస్ అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏం చేయకపోయినా సరే దాన్ని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ చిన్నారిని చూసుకున్నట్టయితే ఈవిడకి ఏం తెలియకపోయినా కూడా చిన్నారి ఎలా ఏడుస్తుందో మీరు చూడొచ్చు విజువల్స్ లో. అయితే ఇక్కడ ఒకసారి వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న, మీకు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అవునా, ఎట్లా పోయింది మీ ఇల్లు? ఎట్లా పోయింది? సో స్కూల్ పోకుండా ఇక్కడికి వచ్చినావా? ఇప్పుడు స్కూల్ ఉందా మీకు? ఏ క్లాస్ చదువుతున్నాను? మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు కూలిపోయిన ఇంటి దగ్గర? చిన్న, మీరు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నావా? సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ చిన్నారి ఎంత బాధపడుతుందంటే, హైదరాబాద్ మా ఇల్లు కూలగొట్టిరని కూడా ఆ పాప చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేరే వాళ్ళు మహిళలు ఉన్నారు. అయితే అసలు వీళ్ళు ఇల్లు ఇక్కడ ఎన్ని నిమిషాలు నివాసం ఉంటున్నారని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మాకు సొల్యూషన్ మరి చెప్పాలి. కొట్టండి సార్, అంతే. ఎవరు పట్టించుకుంటలేదు సార్, మాకు ఎవరు పట్టించుకుంటలేదు. ఇక్కడ హైదరాబాద్ రంగనాథ్ సార్ దగ్గర పోతే రంగనాథ్ సార్ పట్టించుకుంటలేడు. రంగనాథ్ సార్ పట్టించుకుంటలేడు. ఎన్ని సార్లు మా ల్యాండ్స్ అన్ని పోతున్నాయి, మా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మామూలుగా వచ్చేసి 34 ఎకరాలు డిజిటల్ కెమెరా తోటి సర్వే చేసుకొని పోయారు. అంత లేదు. చెరువు వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంది? 15 ఎకరాలు 7 గుంటలు. 15 దాదాపుగా డబల్ చేశారు. ఇంకా 19 ఎకరాలు మా సీఎడ్ సొసైటీ అంతా గుంజుకు లాక్కుంటున్నారు. ఆల్రెడీ 15 ఎకరాలు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎంత ఉందంత సర్వే చేసుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ మేము చేయలేకపోతున్నాం. మేము చేయం కూడా, మేము సహకరిస్తాం. ఉన్న సైడ్ అంతా ఉన్న ల్యాండ్ అంతా ఇదంతా మా ఇంటిదంతా మేము కష్టపడి పైసలు కూడబెట్టి మేము తీసుకున్న ల్యాండ్స్ ఎవరు అంటే ఎవరు తీసుకోడు. 1987 నుంచి జడ్జిమెంట్ కాపీ మా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఉంది, యూఎల్సీ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ట్యాక్స్ ఉంది, ప్రాపర్టీ ఉంది. వితౌట్ నోటీస్ తోటి వచ్చి మీరంతా కూల్చేస్తున్నారు. ఎందుకు? గత కొన్ని సంవత్సరాలుగా చెరువు శిఖర్నే వీళ్ళు ఏం కాలేదు. చెరువుకి ఎంత కావాలి అనేది అంతే ఉంది. చెరువుకి ఎంత భూమి కావాలంత చెరువు ఉంది భూమి. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకో మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర ధర్నా చేశారు. అలాగే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే హైదరాబాద్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇల్లులు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ నుంచి అయితే వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇదో మీడియా మిత్రులారా చూడండి, ఈ సారోళ్ళు మమ్మల్ని దాడి చేసి కొట్టి ఇక్కడ నుంచి ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి మా రిజిస్ట్రేషన్ ప్లాట్స్ ఇవి. పేద ప్రజల్ని వీళ్ళు ఇక్కడ పంపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మాకు ఏదైతే ఇక్కడ ల్యాండ్ ఉందో సరైన పత్రాలు ఉన్నాయో వాటిని మాకు రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. సో కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.